ప్రేమను దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి, టీజీఎం నాయకులకు, సంఘమైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ తొలిపంతులలో మనం అన్నట్టు భూమి మీద చాలా విలువైనది ఏంటి అంటే సంఘం. విలువైనవన్నీ భూమిలో దొరుకుతాయి. సంఘం అనేది భూ సంబంధమైనది కాదు, పరలోకము నుండి దేవుని చిత్త ప్రకారంగా భూమి మీదికి దిగి వచ్చింది. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు రక్తం ఎంత విలువైంది అని నీకు అనిపిస్తుందో అదే రక్తధారలతో కట్టబడింది సంఘం. అలాంటప్పుడు సంఘం ఎంత విలువైందో మీరు ఆలోచించండి. చాలా విలువైంది. కాబట్టి ఆ సంఘంలో క్రమమును మర్యాదను కలిగి ముందుకు మనం వెళ్ళాలి. సంఘంలో మర్యాద ఎప్పుడు వస్తుందంటే విశ్వసిస్తున్నప్పుడు మర్యాదలోనికి వెళ్తాం. మన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు అనుకువ, మర్యాద, సహనము, ఈ గుణగణాలు మనలో పెంపొందించబడతాయి. దానితో పాటు క్రమానికి అలవాటు పడుతుండాలి. ప్రతిరోజు మీరు చూడండి, మనకు తెలియకుండానే మన బాడీ ఒక క్రమానికి అలవాటు పడుతుంటుంది. ఏంటంటే ఈరోజు తొందరగా లేచారు అంటే, ఎప్పుడూ లేచేవాడిని కదా, ఈరోజు పడుకుందాం అనుకున్నా నిద్ర పట్టలేదు. ఒక క్రమానికి మనం అలవాటు పడతాం. లేవగానే చెయ్యి బ్రష్ దగ్గరికి వెళ్తుంది అంతే. కాబట్టి ఒక క్రమానికి మనం ఎలా అలవాటు పడుతుంటామో అలాగే సంఘానికి కూడా ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమములోనికి మన జీవితాలు వెళ్తాయి. ఎప్పుడైతే విశ్వాసము, మర్యాదలు, వాక్యపు క్రమములోనికి మనం వెళుతుంటామో మన జీవితాలు వర్ధిల్లుతుంటాయి. అన్నమాట. ఇందులో జరిగేది ఏంటి అంటే విశ్వాసపు ఉన్నత స్థితిలోనికి వెళ్ళకుండా మనకు తెలిసిన కొన్ని మాటలను బట్టి నాకు తెలుసు అని ఆ భావన ఎప్పుడైతే పెంపొందించబడుతుందో, ఒక క్రమానికి అలవాటు పడకుండా ఇష్టానుసారంగా ఎప్పుడైతే ఉండటానికి మనం ఇష్టపడుతుంటామో ఏమండి సంఘములో అభివృద్ధి కుంటుపడుతుంది. మన వల్ల అది ఒక వ్యక్తి వల్ల కావచ్చు, లేదు అంటే సంఘమంతా ఆ స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెబుతూ, నాలో ఫలింపని తీగలు ఏమైనా ఉంటే నేను ఏం చేస్తానన్నాడు, తీసి పడేస్తానన్నాడు. ఎందుకని అంటే ఇదిగో మిగిలినవి ఫలించాలి అంటే ఈ తీగ ఉండకూడదు. మన ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు నా కొరకు భూమి మీదకి దిగి వచ్చి నన్ను వెతుక్కుంటూ నన్ను పిలిచాడు అన్న ఆ భావంలోనే మనం ఉంటుంటాం. కానీ మనల్ని పిలిచింది ఎందుకు అంటే సంఘములోనికి వచ్చి ఎదగడానికి. ఆ సంఘములో ఎదుగుదల కుంటుపడిపోయి మన ఇష్టానుసారంగా ఆలోచిస్తున్నామంటే మనం ఫలించట్లేదు. అందుకే ఏమంటున్నాడంటే నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసేస్తాను అంటున్నాడు. ఏమండి, దేవుడు తీసివేస్తున్నాడు అని ఆయన వచ్చి మనకు చెప్పడు. నేను నిన్ను తీసేస్తున్నానని చెప్పడు. మనిషికి అర్థం కానిది ఏంటంటే నువ్వే సంఘానికి రావు, నువ్వు సంఘానికి రావుక. మనం ఏమనుకుంటాం అంటే మనం అనుకున్నది జరుగుతుందిలే అనుకుంటుంటాం. కానీ నీ జీవితంలో ఎవరు అనుకున్నది జరుగుతుంది? దేవుడు అనుకున్నది జరుగుతుంది. ప్రేమల వల్ల చాలాసార్లు మీరు చూడండి, రమ్మన్నప్పుడు మనిషి రాడు, ఆ తర్వాత రావాలనుకున్న రాలేడు. ప్రేమల వాళ్ళారా, ఎందుకంటే దేవుడు తీసివేయాలని నిర్ణయించుకున్నాడు అని మనకు అర్థమవుతుంటుంది. ప్రేమల వాళ్ళ
అందుకే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి క్రమశిక్షణ నేర్చుకోవటం ఎంత అవసరమో, అలాగే సంఘానికి వచ్చిన మనం క్రమాన్ని, మర్యాదను అలవాటు చేసుకోగలిగితే మన జీవితాలు, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. వాళ్ళ ఇక సంఘములో మనం ప్రాముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే, సంఘము ద్వారా దేవునికి మహిమ కలుగుతుండాలి. రెండవది, సంఘములో మనం అందరము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు కూడా ఈ రెండు చాలా ప్రధానమైనవి. ఎప్పుడైతే ఈ రెండు ఒకదానికొకటి పెనవేసుకున్నవి, సహోదరులందరూ ప్రేమను కలిగి ఉంటే దేవుణ్ణి మహిమపరచబడుతుంది. దేవునికి మహిమ. ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఏం చేశారు? మీరందరూ అమ్మో ఈ పని నీది, ఈ పని నీది, ఈ పని చేద్దాం. ఎంత సంతోషం. ఒక 2 దినాల క్రితం అనుకుంటాను ఉపేందర్ గారికి ఫోన్ చేశాను. ఈరోజు కొంచెం వరంగల్కి వెళ్ళాలనిపిస్తుంది నాకు. 7వ తేదీ వచ్చింది కదా, విజయవాడ వరకు వెళ్ళి మళ్ళీ రావడానికి ఇంకొకసారి నేను వస్తానేంటి అని ఉపేందర్ గారితో మాట్లాడాం. వాళ్ళు అన్నారు, అన్నయ్య చాలా ప్రిపేర్ అవుతున్నారు మా సంఘం వాళ్ళు, అసలు కుదరదు. నాకు చాలా ఆనందం వేసింది. అంటే మీ సిద్ధపాటు, ఈ సిద్ధపాటు అనేది ఒకరు చేసింది కాదు, అందరూ కలిసి ఇదిగో దేవుణ్ణి మహిమపరచాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉంటే దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. ఈ రెండు ఒకదానికొకటి సంఘములో ఇవి చాలా ప్రధానమైనవి. ఈ రెండు ఆజ్ఞల గురించి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళగలిగితే లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు మనం విన్నాం. కానీ మనం చదివినప్పుడు మనకు అర్థమైంది, మనం విన్నప్పుడు మనకు కలుగుతున్నది మాత్రమే కాదు, బైబిల్ లోతు అనేది అసలు ఎంతుందో చెప్పడం కష్టం. ప్రియమన్నమాట ఎప్పుడు కూడా ఇంకా ఏముంది అన్న ఆలోచన బైబిల్ దగ్గర ఉండాలి తప్ప ఇది నాకు తెలిసిపోయింది అన్న భావన ఎప్పుడు మనకు రాకూడదు, ఎప్పుడు రాకూడదు. ఈరోజు కూడా దీన్ని మరి కొత్త కోణంలో మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు చెప్తున్న ఈ ఉపమానం ధనవంతుడు ఒకడు ఉండెను అని స్టార్ట్ చేశాడు. అసలు ధనవంతుడి గురించి ఎందుకు చెప్తున్నాడు? ధనవంతుని గురించి చెప్పవలసిన సందర్భం ఎందుకు వచ్చింది? ఏ సందర్భం లేకుండానే ధనవంతుడు ఒకడు ఉండేను అని స్టార్ట్ చేయడు కదా. అసలు సందర్భం ఏంటి? ఆ సందర్భాన్ని ఆలోచించి అసలు ఈ విషయం లోపలికి వెళ్ళగలిగితే నిజంగా ఎంత మంచి సంగతులు చెబుతున్నాడు అని చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళ అసలు ధనవంతుల గురించి ఎందుకు చెబుతున్నాడో ఇప్పుడు ఆ సందర్భాన్ని చూస్తాం. చూడండి 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా. ధనాపేక్ష గల పరిసయ్యులు ఏమంటే, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఇందులో పరిసయ్యులలో కొందరు ఏంటంటే ధనాపేక్ష కలిగిన వారు. అంటే ధనం లేకపోతే మనం ఎలా బ్రతకగలమండి అని ఆ అపేక్ష కలిగిన వారు యేసుక్రీస్తు చెప్పిన మాటలను విని ఆయననంట అపహసించారట. మన వాళ్ళ అంటే ఈయనకు బొత్తిగా ఏమీ తెలియదు అని ఏ మాటలను బట్టి అపహసించారంటే యేసుక్రీస్తు ఆ ముందే మాట్లాడుతున్నాడు. చూడండి 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును.
మీరు దేవునిని సిరిని సిరిని సేవింపలేరని సేవింపలేరని చెప్పాను. అంటే దేవుడు సిరిని మీరు సేవింపలేరని చెప్పగానే ధనాపేక్ష కలిగిన పరిచయులు ఆయనని ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు. ఇదిగో ధనాన్ని దేవుణ్ణి వేరు చేస్తున్నాడేంటి? అసలు ధనం లేకుంటే మనం ఎలా బతకగలం? అపహసించేశారు ఇప్పుడు మన వల్ల. వీళ్ళు ధనాపేక్ష కొరకు ఏం చేస్తున్నారు అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే 18వ వచనాన్ని చూడండి. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసి కొనువాడు వ్యభిచరించుచున్నాడు. ఇప్పుడు భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ధనాపేక్షను గురించి చెబుతూ భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ పరిశీలు ధనాన్ని సంపాదించుకోవడానికి భార్యాభర్తల జీవితాలలోనికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డబ్బు కొరకు భార్యను భర్తను ఏం చేస్తున్నారు? విడగొడుతున్నారు. ఏమయ్యా మాకు గొడవైంది చిన్నది అంటే పరిశీలు ఆమెతో ఎందుకయ్యా ఉండటం? ఈరోజు గొడవైంది, రేపు కాదా, ఎల్లుండి కాదా? అయ్యా మరి ఎలా అంటే, డబ్బు తీసుకుంటా, నీకేం చేస్తాం? పరిత్యాగ పత్రిక వ్రాయించేస్తాం. ఎంత ఘోరం జరిగిపోతుంది చూసారా? అంటే వీళ్ళ ధనాపేక్షకు కుటుంబాలు కూలిపోతున్నాయి. యేసుక్రీస్తు వీళ్ళని గమనించాడు. నా తండ్రి కుటుంబాన్ని మీ ధనాపేక్ష కొరకు విడదీస్తున్నారు కదా. ధర్మశాస్త్రంలో ఏముంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇదిగో మనుషుల దృష్టిలో ఘనముగా ఉన్నది దేవుని దృష్టికి అసహ్యము. అసలు ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోదు. మీరైతే ఏకంగా భార్యాభర్తలను విడదీస్తున్నారేంటి? ఇది చాలా తప్పు. వీళ్ళకు ఒక పాఠం నేర్పించాలి అని ఎవరి గురించి ఎత్తుకుంటున్నాడు? ధనవంతుడు ఒకడు ఉండెను. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు ఒకడు ఉండెను అని యేసుక్రీస్తు ఏ సందర్భంలో చెబుతున్నాడు? ధనాపేక్ష గల పరిచయులు ఉన్నారు. ఆ పరిచయులు కుటుంబాలను విడదీస్తూ ధనాన్ని సంపాదించుకుంటున్నప్పుడు వారికి పాఠాన్ని చెప్పడానికి తన దగ్గర ఉంటున్న శిష్యులతో మాట్లాడుతూ ధనవంతుడు ఒకడు ఉండెను అని స్టార్ట్ చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఏది చదువుతున్నా అసలు ఈ సందర్భం ఏంటి అని ముందు చూస్తూ ఉండాలి. మన వాళ్ళ ఈ సందర్భం ఏంటి, ఈ సందర్భం ఏంటి అని మీరు చూస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి లేఖనాల లోతుల్లోనికి వెళ్ళగలుగుతారు. సందర్భాన్ని విడిచిపెట్టామనుకోండి, ఆయన ఏం చెప్తున్నాడో ఎందుకు చెప్తున్నాడో ఇది మనకు అర్థము కాదు. మన వాళ్ళ సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాడు కదా, ఇది కథ కాదు, మనందరికీ తెలుసు. ఈ ధనవంతుని చరిత్ర ఎప్పుడు జరిగింది? ఈ ధనవంతుని చరిత్ర అసలు ఎప్పుడు జరిగింది, ఏ పరిస్థితుల్లో ఏ కాలాలలో జరిగింది అని కూడా మనం ఆలోచించగలిగితే మనందరికీ తెలిసినట్టుగా లూకాసు వార్త 16వ అధ్యాయం 29వ వచనాన్ని దయచేసి చూడండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే ఈ ధనవంతుని చరిత్ర ఎప్పటికి సంబంధించింది అంటే మోషేయి ప్రవక్తలు ఉన్నారు. మోషే ప్రవక్తలు ఉన్నారు అంటే మోషే గారు భూమి మీద ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు మోషే గారు ఉన్నప్పుడు అంటే ఎప్పుడు మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడా, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడా, ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వచ్చిన తర్వాత ఇది జరిగిందా? ఎప్పుడు జరిగిందా? ఒకవేళ పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వచ్చిన తర్వాత ఇది జరిగిందంటే మోషే గారు లేడు కాబట్టి అప్పుడు కాదు. ఒకవేళ అరణ్యంలో ఉన్నప్పుడు ఇది ఏమన్నా జరిగిందా? అరణ్యంలో ఉన్నప్పుడు జరిగింది అని ఒకవేళ మనం అనుకుంటే
లాజర్ అని ఒక దరిద్రుడు ఏం చేశాడట, ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉండి అతడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరాడు. ఒకవేళ అరణ్యంలో ఇది జరిగి ఉంటే, అరణ్యంలో మన్నా కురిసింది కనుక లాజరు మన్నా తిని బతకగలడు. ధనవంతుని వాకిట్లో ఉండి అతను రొట్టె ముక్కలతో ఎందుకు ఆకలి తీర్చుకొనగోరుతాడు? అంటే ఇది అరణ్యంలో ఉన్నప్పుడు జరిగింది కాదు. మరి ఎప్పుడు జరిగింది? ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు జరిగింది. అన్నమాట ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు జరిగింది. సరే, మన కాలాన్ని వెడగొట్టగానే మనకు అర్థమవుతుంది. పాలు తేనెను ప్రవహించు పాలస్తీనా దేశంలో జరగలేదు. ఎందుకు? మోషే అడుగు పెట్టలేదు. అరణ్యంలో జరగలేదు. ఎందుకు? అరణ్యంలో మన్నా కురిసింది కనుక లాజరు మన్నాని తిని బతికేవాడు. ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉండి అతని బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేనని రాయబడింది. కాబట్టి మన్నా కురిస్తే జరగకపోయేది. ఎప్పుడు జరిగిందంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు బానిసలుగా ఉన్నప్పుడు జరుగుతుంది. అన్నమాట ఏం జరుగుతుందో చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము ఇప్పుడు 19వ వచనం నుండి చూడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 2 జీవితాలను చూస్తున్నాడు. ఆ 2 జీవితాలలో ధనవంతుడు ప్రతి దినము సుఖపడుతున్నాడు, లాజరు ప్రతి దినము కష్టపడుతున్నాడు. ప్రతి దినము. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే లాజరు ఒక దరిద్రుడు ఉండేను అనగానే మన ఆలోచనలోనికి ఎలా ఉంటుందంటే, లాజరు పుట్టుకతోనే దరిద్రుడేమో అన్న భావనలోనికి వెళ్ళిపోతుంటాం మనం. కానీ లాజరు దరిద్రుడయ్యాడు. ప్రియమైన వారలారా, దరిద్రుడయ్యాడు. లాజరు గారిని గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కొరంథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట దయచేసి చూడండి. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు దరిద్రుడాయను అనగానే మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, ఆయన దరిద్రుడయ్యాడు, కానీ ఆయన పూర్వపు స్థితి ఏంటి? ఆయన ధనవంతుడు, కానీ నా నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడయ్యాడు. ఇప్పుడు లాజరు గారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, లాజరు ఒక దరిద్రుడు ఉండెను అనగానే ఇదిగో దరిద్రుడైన స్థితిని చెప్తున్నాడు. కానీ లాజరు ఎందుకు దరిద్రుడయ్యాడు? లాజరు యొక్క పూర్వ స్థితి ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మన వాళ్ళ ఎందుకంటే లాజరుకు ఇల్లు వాకిలి ఏమీ లేదా. ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉన్నాడు. బాగా ఆలోచించండి కదా. దరిద్రుడని ఒకవేళ మనం అనుకుంటే అసలు ఆ దరిద్రుడు ధనవంతుని ఇంటి వాకిట్లో ఉండను కూడా ఉండకూడదు. ఎందుకంటే దరిద్రుడికి అక్కడేం పని? ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉన్నాడంటే ఒకప్పటి లాజరు స్థితి ఏమై ఉండాలి? అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, ఒకప్పుడు వాళ్ళు బాగా బతికిన వాళ్ళండి. ఈ ధనవంతుడు కూడా ఈ దరిద్రుడిని నా ఇంటి ముందుకు ఎందుకు తీసేయండి అనాలి. కానీ ధనవంతుడు కూడా ఏమనటం లేదంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఒకప్పుడు బాగా బతికినోడని ఈ ధనవంతునికి లాజరు మీద ఏముంది? చిన్న ప్రేమ ఉంది.
నేను చెబితే వినలేదంతా పోగొట్టుకున్నాడు, నేను చెప్పిన మాట వినుంటే బాగుండు. సరే ఇంటి వాకిట్లో పడున్నాడా, పడుండని ఏం చేద్దాం అంటే, ఒక మాటలో చెప్పాలంటే లాజరు స్థాయి ఏంటంటే ధనవంతుని స్థాయి అన్నమాట. లాజరు స్థాయి ధనవంతుని స్థాయి, కానీ దరిద్రుడైపోయాడు. ప్రియమైన వాళ్ళ, ధనవంతుడు చూస్తున్నాడు లాజరుకు చాలా చెబుతున్నాడు, లాజరు వినటం లేదు. ఇదిగో నేనైతే మాట్లాడుతున్నాను, నీ కర్మ అనుకుంటున్నాడు. ధనవంతుడు ప్రతి దినము సుఖపడుతున్నాడు, లాజరు మాత్రం అంచెలంచెలుగా తగ్గిపోతూ నేల మీదకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే రోడ్డు మీదకి వచ్చాడు, దరిద్రుడయ్యాడు. ఎందుకు దరిద్రుడయ్యాడు అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందని మనకు అర్థమైంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంత బానిసత్వాన్ని అనుభవిస్తున్నారో లేఖనాలలో దయచేసి చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. దురవస్థ అంటున్నాడు, అవస్థ కాదు, దురవస్థ అంటే ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. అంత కష్టంలో ఉన్నారా? నిజమే ప్రేమ మాట్లాడు. ఎంత కష్టం అంటే మగబిడ్డ ఎక్కడ పుడతాడేమో పుట్టొద్దు అనుకునే అంత కష్టం ప్రేమ మాట్లాడు. అంతేకాదు, ఇటుకలు తయారు చేయాలి, కట్టెలు ఏరాలి, వాళ్ళ కొరకు పట్టణాలను కట్టాలి, వారి ఇళ్లల్లో ఇశ్రాయేలీల స్త్రీలు పనిచేయాలి, వారి యవనస్తులు ఇదిగో అంతఃపురాలలో పనిచేయాలి. ఒక మాటలో చెప్పాలి అంటే భార్య భర్తలు పిల్లలను చూసుకునే స్థితి కూడా వారికి లేదు ప్రియమైన వాళ్ళ. ఆలోచించండి. అందుకే ఇశ్రాయేలులో ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు బానిసత్వాన్ని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇనుప కొలిమి అని రాయబడింది. ఇనుప కొలిమి అంటే ఎంత భయంకరమైన బాధ. ఐగుప్తు బానిసత్వాన్ని గురించి బైబిల్లో రాయబడిన మరొక పదం ఏంటో తెలుసా? ఇనుప సంకెళ్ళ మధ్య వారు నలిగిపోయారు అని రాయబడింది. తినడానికి సరైన తిండి లేదు, పని మాత్రం చెయ్యాలి. ఒకవేళ పనిలో ఏదైనా విశ్రాంతి తీసుకుందామంటే ఇదిగో ఐగుప్తీల కొరడాలు ప్రేమన వారలారా వీపుల మీద చెల్లుమనేటివి ప్రేమన దేవుని పిల్లలారా. గాయపడితే నిర్దాక్షిణంగా బయటపడేసేవారు ప్రేమన వారలారా. వారిని గురించి పట్టించుకునేవారు కాదు. వాళ్ళు పని చేయటం లేదు కనుక వాళ్ళకి భోజనం లేదు వాళ్ళకి. ఫ్రీగా భోజనం పెట్టడానికి ఇక్కడ మేమేమి మీ పాలకులం కాదు, పని చేస్తేనే ఆహారం. ఏమంటే వారికి ఆహారం పెట్టడానికి పని చేసిన వాడు ఒక్కొక్క ముద్ద తీస్తే వాడి కడుపు ఉండే పరిస్థితులు ప్రేమల వారిలారా. అనారోగ్యంతో ఉన్నవాడు ఇక చావటం బెటర్ అనుకునే పరిస్థితులు ప్రేమల దేవుని పిల్లలారా. చూసారా ఇశ్రాయేలీల పరిస్థితి? 400 ఏళ్ళు ప్రేమల దేవుని పిల్లలారా కఠినమైన దాసత్వం. ఇప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను అని రాయబడింది కదా. ఇతను ఎవరనుకుంటున్నారు? ఇశ్రాయేలీయుడే. మరి మిగిలిన వారంతా ఐగుప్తు బానిసత్వంలో ఉంటే ఇతనికి ధనం ఎక్కడిది అని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే వీడు ఏం చేశాడంటే ఐగుప్తీయులకు తొత్తుగా మారిపోయి ఇశ్రాయేలీల మధ్య ఏం జరుగుతుందో నేను మీకు ఏం చేస్తాను, మీకు తెలియజేస్తాను. నాకు డబ్బు ముట్ట చెబితే చాలు. ఇదిగో ఇశ్రాయేలీలను నేను పని చేయిస్తాను, నాకు కాంట్రాక్ట్ ఇవ్వండి. నాకేం ఇవ్వండి? మీరు కాంట్రాక్ట్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఇదిగో ఈ పని చేయి ఆ పని చేయి చెప్పరు. సరే నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నావు, నువ్వేం చేస్తావో మాకు
తెలియదు, ఈ పని మాకు కావాలి అంటే వీడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయుడైన వీడు ఐగుప్తీయులకు తొత్తుగా మారిపోయి ఇశ్రాయేలీలను కష్టాలలో కన్నీళ్లలో వదిలేసి నేను బతికితే చాలనుకునే క్యారెక్టర్ అన్నమాట వీడిది. అందుకే దేవుడు చూడండి, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. ఏమంటే పర్టికులర్గా వేసుకున్న బట్టలను తిండిని ఎందుకు చెప్తున్నాడు? తినటం తప్పు, వేసుకోవటం అని తప్పు కాదు. తన సహోదరులు అంత కష్టంలో ఉంటే వీడు ఎలా ఉన్నాడు చెప్పండి? అది తప్పు కూడా మనం అట్లా. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, ఇంటి పక్కన ఎవరైనా మరణించారనుకోండి, మన ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుందన్నప్పుడు ఈరోజు వద్దులేండి తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. ఇంటి పక్కన చనిపోయినప్పుడు మన దగ్గర ఎందుకు అని ఆ కన్సర్న్ ఉంటుందండి, మనకు ఆ ప్రేమ ఉంటుంది. ప్రేమను వాళ్ళారు తన వారైన ఇశ్రాయేలీలు తన కళ్ళ ముందు అనగదొక్కబడుతున్నప్పుడు ప్రేమను వాళ్ళారా, వాళ్ళకి కనీసం బట్టలు ఇవ్వాలి, వాళ్ళకు వైద్యం చేయించాలి, వాళ్ళకు భోజనం పెట్టాలి, ఇదిగో వారిని నేను ప్రేమించాలన్న ధ్యాస ఏ మాత్రము లేకుండా సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. చూసారా ఎంత ప్రమాదకరమైన వాడు. అరణ్యంలో ఉండగానే దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. ప్రేమల దేవుని పిల్లలారా, ఆజ్ఞలు అంతకు ముందే ప్రేమల దేవుని పిల్లలారా, ఇదిగో దేవుని ధర్మశాస్త్రము మాటల రూపంలో వారి మధ్య ఉన్నది. ప్రేమల దేవుని పిల్లలారా, సహోదరులను ఏం చేయాలి? ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. కానీ ఎవరెట్టిపోతే నాకేంటి, ఇదిగో నేను మాత్రం బాగుంటే చాలు అన్న ఆలోచన ప్రేమల వారలారా, ఇలాంటి వారు ఇశ్రాయేలీల మధ్య ఉన్నారో లేదో దయచేసి మీరు చూడండి. సంఖ్యాకాండంలో వ్రాయబడిన చక్కటి మాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 5వ వచనం 3వ వచనాన్ని దయచేసి చూడండి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చిన మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా? ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదంటే ఎవరికి మేలు చెప్పండి? అంటే అరణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకు? తీసుకుని వెళితే వీరికి డబ్బు మన వాళ్ళ. మీరు ఆలోచించండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, మనిషిని మనిషి మోసం చేస్తారా, మనిషిని జంతువులు మోసం చేయవు. వాళ్ళ బానిసత్వాన్ని కల్లారా చూసి కూడా ఎవడైనా ఐగుప్తు దేశానికి వెళ్ళటం బెటర్ అనుకుంటాడా ప్రేమ వల్ల? మరి మనం ఐగుప్తు దేశానికి వెళ్ళటం మేలు కాదా అంటున్నాడంటే, వీళ్ళకు మేలు వీళ్ళని తీసుకుని వెళితే ఎందుకు? వీళ్ళను చూపించి ఐగుప్తీయుల దగ్గర డబ్బు తీసుకోవచ్చు. ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ధనవంతుడు ప్రేమల వాళ్ళ. సహోదర ప్రేమను మరిచిపోయాడు. ఇదిగో ఇది నా డబ్బు, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా డబ్బుతో నేను తింటాను, నేను తాగుతాను, ఇదిగో నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను అన్న ఆలోచనలు కలిగిన వ్యక్తి ఈ ధనవంతుడు. ఇశ్రాయేలీలకు ఏం చెప్తున్నారో తెలుసా? వాళ్ళ కష్టాన్ని జ్ఞాపకం చేయట్లేదు. మీరు కీరకాయలు, మీరు దోసకాయలు మీరు తినలేదా అని తిండిని జ్ఞాపకం చేస్తున్నారు ప్రేమల వాళ్ళారా. వీళ్ళ నెత్తురు ఒలికించి కట్టిన పట్టణాల సంగతిని మర్చిపోయి మీరు ఉచితంగా తిన్నారు, ఇక్కడ మన్నా ఏం బాగుంది అని తిండిని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వీళ్ళని తీసుకుని వెళితే ఏంటంటే వాళ్లకు లాభం. ప్రకాశం జిల్లాలో మైన్స్ ఉన్నాయి, గ్రానైట్ మైన్స్. ఒరిస్సా నుంచి కూలీలను తెచ్చుకుంటారు. ఒరిస్సా నుంచి కూలీలు తెచ్చుకున్నప్పుడు ఆ ప్రమాదకరమైన ఆ బావులాంటి లోపలికి వెళ్ళి రాయి తీస్తుంటారు, గ్రానైట్. ఒక్కొక్కసారి ప్రమాదం జరిగి ఆ రాళ్ళు కూలీల మీద పడితే
ఏమండి ఆ రాయి తీయటానికి కూడా అయ్యే పని కాదు. వెంటనే యజమానులు ఏం చేస్తారంటే తీసుకొచ్చిన ఆ దళారిని పిలుస్తారు. ఏమయ్యా, మరి 2-3 ఉన్నట్టున్నారు, చనిపోయారు, వాళ్ళతో మాట్లాడండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో మాట్లాడాం, ఒక్కొక్కరికి 20 లక్షలు కావాలంటున్నారు. 20 లక్షల ఏదవుతుందో చెప్పండి. 20 లక్షలు అంటే కుదరదు, మీరేదో మాట్లాడండి, మీకు కూడా కొంత ఇస్తాను, మీకు ఒక 5 లక్షలు ఇస్తాను, మనిషికి ఒక 5 లక్షలు. వాళ్ళతో మాట్లాడండి. 15 లక్షలు అయితే వాళ్ళు ఒప్పుకున్నారు అంటారు. ఈ 15 లక్షలు వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి ఇచ్చిన 5 లక్షలు వీళ్ళకే, ఒక్కొక్క వ్యక్తి నుంచి 15 లక్షలు వీళ్ళకే. ఇప్పుడు ఇంటికి ఫోన్ చేస్తారు. ఇంటికి ఫోన్ చేసి భార్య తల్లిలో మాట్లాడతారు కదా, ఏమ్మా ఇదిగో మీ వాడు ఇంటికి వస్తానని బయలుదేరుతున్నాడు, నేను ఎంత చెప్పినా వినట్లేదు, మీ వాడు ఇంటికి వస్తానని బయలుదేరుతున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు, నీకేమన్నా చెప్పాడా అమ్మా అన్నాడు. ఏం నాకేం చెప్పలేదయ్య అంటే, ఇదిగో నేనైతే ముందే చెప్తున్నాను మీకు, ఏమని మీ వాడు ఇంటికి వస్తున్నాడని. వాళ్ళు ఎదురు చూస్తారు. వీడికి ఫోన్ చేస్తారు, అమ్మ ఆ రోజు నేను ఇంటికి బయలుదేరేటప్పుడే మీకు చేసి చెప్పాను కదా. చెప్పారయ్యా. ఎక్కడ తిరగబోయాడు, ఏమైపోయాడు. తర్వాత నెల రోజులకు 50,000 పట్టుకుని వెళ్తారు. 50,000 పట్టుకుని వెళ్ళి, ఇదిగో నమ్మకంగా మీ వాడుకి రావలసిన డబ్బులు 50,000 తీసుకోండి, ఇదిగో నేను ఎంత నమ్మకంగా మీరు తీసుకొచ్చానో చూడండి అని 50,000 పెట్టి వచ్చేస్తారు. అదే ఉన్న ఊరిలో వాడిని పనిలో పెట్టుకుంటే ఊరంతా ఏకమైతే ఇబ్బంది కదా. అందుకే పని వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఏమంటే ఆ దృశ్యాలు విన్నప్పుడు మన దేవుని పిల్లలారా, అసలు పేదవాడి రక్తం కళ్ళ చూస్తుంది కదా ఈ గ్రానైట్ కంపెనీలు అనుకున్నాను ప్రేమ వాళ్ళ. ఎంత బాధకరం. ఆ అమాయకపు తల్లి, ఆ భార్య వస్తాడేమో ఎదురు చూస్తూ అలా గడిపేస్తాడు ప్రేమను వాళ్ళ. ఈ 20 లక్షలు వీళ్ళు తీసేసుకుంటారు ప్రేమను. ఈ తీసుకున్నాడు ఎవడో తెలుసు కదా, వాడిని నమ్మకంగా తీసుకుని వచ్చిన వాడే ప్రేమన దేవుని పిల్లల. చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో. ప్రజాస్వామ్య దేశంలోనే ఇలా ఉంటే రాజరికపు వ్యవస్థలో అసలు మాట్లాడే హక్కే లేదు. ఇశ్రాయేలీల పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైంది. ఇదిగో ఇలాంటి దళారులు ఏం చేస్తున్నారంటే మరలా ఐగుప్తుకు వెళ్ళటం మేలు కదా అంటే వీళ్లకు మేలు కలుగుతుందని ఇశ్రాయేలును ఎంత ఊడిగం చేయించడానికైనా ఇలాంటి వారు ఉండేవారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఐగుప్తీయులకు తొత్తులుగా మారిపోయి ఈ ధనవంతుడు ఇలాంటి కేటగిరీకి సంబంధించిన వాడు అంటే తన కళ్ళ ముందు తన సహోదరులు కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా కూడా పట్టించుకునేవాడు కాదు ప్రియమైన వాళ్ళ. ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అంటే మోషే గారు ఎదిగిన తర్వాత తన సహోదరులను చూడాలి అన్న బుద్ధి పుట్టింది ఆయనకి. మోషే గారికి తెలుసు నేను ఇశ్రాయేలీయుడను అని. అసలు నా వాళ్ళు ఎక్కడున్నారు అని పని దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. వాళ్ళ పని చూడగానే మోషే గారికి ప్రాణం నీళ్ళైపోయింది. నా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా. ఇదిగో బాబాయ్ నువ్వు పని చేయకు, కూర్చో, ఈ పరిస్థితుల్లో నువ్వేం పని చేస్తున్నావు, కూర్చో. అయ్యా చంపేస్తారయ్యా వాళ్ళు, నేనున్నాను కదా, నువ్వు కూర్చోబెట్టేవాడు. ఈలోపు వచ్చేవారు, ఎందుకు కూర్చున్నావు, ఇదిగో నేనే కూర్చోమన్నాను. మోషే ఎవరు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఏం మాట్లాడలేకపోయేవారు. తన వాళ్ళకు క్షేమాన్ని కలిగించాలి, తమ వాళ్లకు అన్నీ అందాలి. వెంటనే ఐగుప్తు రాజుకు ఇదిగో మోషే గారు ఫీల్డ్ మీదకి వస్తే మేము పని చేయించలేము. మోషే గారు ఫీల్డ్ మీదకి వస్తే మోషే గారికి ఏమో తన వారి మీద ప్రేమ కలుగుతుంది ప్రేమల వారలారా. ఆ ప్రేమ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇశ్రాయేలీల కొరకు ఐగుప్తీయులను చంపి పాతరేయాలన్నంత ప్రేమ చేసిందండి. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలుడు కొట్టుకుంటున్నారు. వెళ్ళి ఐగుప్తుని ఏం చేశాడు? చంపేశాడు. ఇక్కడ చంపేశాడు హంతకుడని మనం ఆలోచిస్తుంటాం, కానీ
ఇశ్రాయేలీల మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. అంటే ఇశ్రాయేలులు ఎలా అనగదొక్కబడుతున్నారు, ఇశ్రాయేలులు ఎంత భయంకరంగా ఉంటే ఐగుప్తీయుని చంపి పాతరేస్తాడో మీరు ఆలోచించండి. అసలు తట్టుకోలేక నేను వీరికి ఏదైనా చేయాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఆయన ఉండి ఇదిగో 40 ఏళ్ళ తర్వాత మరలా వచ్చి ఫరోకు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ఇశ్రాయేలీలను పోనీయాలి, మా దేవుడికి మేము బలర్పిస్తున్నామని మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాల్లో ఏం జరిగిందంటే మోషేను నిలబెట్టారు. మోషే, నీ మీద ఒక హత్యా నేరం ఉంది. 2 విషయాలు నీ ముందు పెడుతున్నాను. ఒకటి, నేను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని ఒప్పుకున్నావు అనుకోండి, కేసు మాఫీ. ఎందుకు? నువ్వు ఐగుప్తుడు కనుక ఎంతమంది ఇశ్రాయేలును చంపినా కేసు లేదు. నేను ఇశ్రాయేలీయుడను, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి కాదు అనుకున్నావు అనుకోండి, నీ మీద దేశ ద్రోహం. అంటే ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుని చంపటం అనేది చాలా నేరం. చాలా నేరం. మన వాళ్ళు దుబాయ్ దేశానికి వెళ్తుంటారు. అక్కడ దుబాయ్ సేట్లు మన వాళ్ళను కొడతారు. ఇప్పుడు మన వాళ్ళ ఏమంటే నన్ను కొడుతున్నారు ఇతను అంటే, కొట్టాడా అని మనల్ని ఇంటికి పంపిస్తారు. ఆయన ఏమంటారు? ఇంటికి పంపిస్తారు. మనం రివర్స్ కొట్టామనుకోండి ఆయన్ని ఇంటికి రానిక యావజ్జీవ కారాగార శిక్ష. వాళ్ళ మీదికి తిరగబడిన వారు ఏ జైల్లో ఉన్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా దేశానికి మన పాస్పోర్ట్ కాపీ ఒకటి పంపించి, ఈయన మా దేశం నుంచి పారిపోయాడు, మీకు ఇంటిమేషన్ ఇస్తున్నా, ఎక్కడికి వెళ్ళాడు మాకేమీ తెలియదు. అంతే. ఇంకా మన వాళ్ళు అడిగే అవకాశం కూడా లేదు. ఎందుకు? మా దేశం నుంచి ఈయన పారిపోయాడు, మరి ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడ ఉన్నాడు? మన వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఆ పక్క దేశం ఇందులోకి వెళ్ళాడు, అందులోకి వెళ్ళాలా, వాళ్ళ ఎంబసీకి ఈ ఫోటోలు పంపించి కాస్త వెతకండి, చూడండి అంటారు. అంత అయిపోయింది. అసలు ఇతను ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. చాలా ప్రమాదం మన దేవుడి పిల్లల. అలాంటిది మోషే ఇదిగో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. నేను కాదు, నేను ఇశ్రాయేలీనే. అయితే నీ మీద నిందేంటో తెలుసా? రాజద్రోహపు నింద. ఆ రాజద్రోహానికి శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. అనగానే ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. మన దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి లేఖనాలలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏ నింద అంటే ఇదిగో రాజద్రోహపు నిందైనా నా మీద వేయండి, కానీ నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి కాదు. వెంటనే ఫరో మోషేను పట్టుకోండి అని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఒక ఇశ్రాయేలుడు ఐగుప్తుని చంపటమా అది తెలుసుకొని మోషే ఏం చేశాడు? పారిపోయాడు. 40 ఏళ్ళ తర్వాత వచ్చాడు. మన వాళ్ళ 40 ఏళ్ళ తర్వాత వచ్చి ఇదిగో ఫరో ఎదుట కూర్చొని ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలోనే ధనవంతుడు లాజరు చరిత్ర జరుగుతుందన్నమాట. లాజరు ధనవంతుడు. లాజరు ఎలా ధనవంతుడు అని మీరు ఆలోచించగలిగితే, లాజరు పితరులు సంపాదించిన ధనం ఉండొచ్చు ఆయన దగ్గర.
ఎందుకంటే ఆయన కూడా నీతి న్యాయంగా బ్రతుకుతున్నప్పుడు ఇదిగో ఈ ధనవంతుల్లా కాకుండా, ఎందుకంటే అందరికీ ధనం అక్రమ సంపాదన వల్లే కాదు, మన కష్టానికి దేవుడు ఆశీర్వాదం కూడా ఇస్తాడు ప్రేమన వారలారా. మనం నీతి న్యాయంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు ప్రేమన వారలారా. లాజరుకు పితరులు సంపాదించింది ఉంది. ఎందుకంటే పితరులు వచ్చేటప్పుడు ఇదిగో వాళ్ళ సంపాదన విషయంలో మనం ఆలోచించగలిగితే గోషాను ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. గోషాను ప్రదేశంలో ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు. పితరులు యోసేపు ధాన్యాగారం అంతటి మీద అధికారి. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కాస్త ధనం ఏదైనా ఉండాలి. రెండవది ఏంటంటే కష్టానికి దేవుడు ఆశీర్వాదము ఉండాలి. లాజరు కూడా ధనవంతుడు. మోషేను చూశాడు. మోషేను చూసినప్పుడు ఆఫ్టర్ ఆల్ నాకున్న ధనం ఎంత చిన్నది, మోషే వదులుకున్నది ఎంత, ఐగుప్తు ధనమంతటిని. అంటే నిజంగా దేవుడి యందు ఉంటే ఇదిగో ఈ ఆస్తులనేటివి ముఖ్యము కాదు. సహోదరుల కొరకు ఆయన సింహాసనాన్ని ధనాన్ని వదులుకుంటున్నప్పుడు నేనెంత అంటే మోషే గారి ప్రభావం ఎవరి మీద పడింది? లాజరు మీద పడింది. అందుకే చూడండి, మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఎందుకు నా తమ్ముళ్ళను అక్కడికి పంపమంటున్నాడు అంటే ఇదిగో ఆ మోషే వల్లే లాజర్ అక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను. ఇప్పుడు లాజర్ని అక్కడికి పంపితే బాగుంటుంది అంటున్నాడు. అంటే మోషే గారి ప్రభావం లాజర్ మీద పడింది. లాజర్ ఏం చేశాడంటే తనకున్నదంతా తన సహోదరుల కొరకు ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఇచ్చి చివరికి ఎక్కడికి వచ్చారంటే ధనవంతుని ఇంటి వాకిట్లోనికి వచ్చాడు. అప్పుడు ధనవంతుడు చెప్తున్నాడు, లాజరు మరీ అలా పెట్టడం ఏమి మంచిది కాదు, రేపొద్దున నిన్నెవరు చూసుకోరు. ఇదిగో మన సహోదరులు కష్టపడుతుంటే మనమెలా నువ్వంటావు, రేపొద్దున మన పరిస్థితి ఏంటి? ఈ డిస్కషన్ అనేది ధనవంతునికి లాజరుకు జరుగుతుండేది. నేనైతే అలా ఉండలేను, ఇదిగో నా సహోదరులను ప్రేమిస్తాను. మనమే ఇలా అనుకుంటే మోషేకు ఎంత చక్కటి అవకాశం. ఐగుప్తు ధనాన్ని ఆయన వదులుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని వదులుకున్నప్పుడు, సింహాసనాన్ని వదులుకున్నప్పుడు, అంతఃపురంలో ఉండే స్థితిని వదులుకున్నప్పుడు మనం వదులుకునేది ఎంత చాలా చిన్నది కదా. సహోదరులను ప్రేమించకపోతే మన జీవితాలు ఎందుకు అని ధనవంతుడు తన సహోదరులను ప్రేమించలేదు. లాజరు మాత్రం తనకున్నదంతా సహోదరుల కొరకు వెచ్చించి దరిద్రుడయ్యాడు. ప్రేమల దేవుని పిల్లలారా, లాజరు చరిత్రనగానే ఏమండి దరిద్రుడు అనుకుంటాం, కానీ దరిద్రుడు అయ్యాడు. ప్రేమల వారలారా, సహోదరులను ప్రేమించడంలో ఆదుకున్నాడు, భోజనాలు పెట్టాడు, వాళ్ళకి ట్రీట్మెంట్ చూసుకున్నాడు, ఇదిగో వాళ్ళ అవసరాలు తీర్చాడు. ఇదిగో నేనున్నాను అని ధైర్యాన్ని ఇచ్చాడు. ఏమండి, లాజరు ఇలా మారటానికి కారణం మోషే ప్రభావం ఎవరి మీద పడింది? లాజరు గారి మీద పడింది. ప్రేమల దేవుని పిల్లలారా, మోషే గారి ప్రభావం ప్రేమల వారలారా. ఇప్పుడు దయచేసి మీరు చూడండి, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, 16వ అధ్యాయం 20వ వచనం. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనబోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు. ఇప్పుడు ఈ స్టోరీని లేదా ఈ యథార్థ గాథను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన? ధనాపేక్ష గల పరిచయులు. అంటే ఇప్పుడు కనెక్ట్ చేయండి,
ఎందుకు చెప్తున్నాడు అంటే, డబ్బు కొరకు మీరు ఏం చేస్తున్నారంటే మీ సహోదరి కుటుంబాలను ఏం చేస్తున్నారు, మీరు విడదీస్తున్నారు. ఇదిగో ధనవంతుడు కూడా డబ్బు కొరకు సహోదర ప్రేమను మరిచిపోయాడు. డబ్బు కొరకు ఇదిగో వారి కుటుంబాలను విడదీస్తున్నాడు. డబ్బు కొరకు కష్టపెడుతున్నాడు. డబ్బు కొరకు అలా సహోదరులను ప్రేమించకుండా ప్రతి దినము తిని తాగి సుఖించిన వాడు. మీరు కూడా వాళ్ళ కుటుంబాలను చీల్చి ఆ డబ్బుతో ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రం ధరించుకొని సుఖపడుతున్నారు. కానీ చివరికి మీ గతి ఏమవుతుంది? ఇదిగో ఆ ధనవంతుడు వెళ్ళిన చోటికే మీరు వెళ్ళిపోతారని చెప్పడానికి ధనవంతుని గురించిన చరిత్రను తీసుకొని వచ్చి వారి కళ్ళ ముందు పెడుతున్నాడు. ప్రేమ దేవుని కలలా ఎవరి మోషేయు ప్రవక్తలు ఉన్నారు అన్నాడు కదా. మోషేతో పాటు ఉన్న ప్రవక్తలు ఎవరు? అసలు మోషేతో పాటు ప్రవక్తలు ఎవరు ఉన్నారండి? ఉన్నారా లేదా? ఉన్నారు. మోషేతో పాటు ఉన్న ప్రవక్తలు ఎవరు చూడండి. మీకా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమల వల్ల మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపితిని. మోషే, అహరోను, మిర్యాము. అహరోను నాయకుడు, అహరోను ప్రధాన యాజకుడు, మోషే నాయకుడు, మిర్యాము ఎవరు? ప్రవక్తి. చూసారా? మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. అంటే మోషేతో పాటు అహరోను ఉన్నాడు. ఇదిగో మిర్యాము కూడా ఉంది. ప్రేమల దేవుని పిల్లలారా, కాబట్టి ఆలోచించండి. మోషే గారి ప్రభావం ప్రేమల దేవుని పిల్లలారా లాజరు మీద పడింది. లాజరు కూడా ఆయన ఐగుప్తు ధనాన్నే వద్దనుకున్నప్పుడు నాకున్నదంతా సర్వము త్యాగం చేశాడు. మరణం వచ్చింది. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ప్రేమల వారలారా, యేసుక్రీస్తు ఈ మాటలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మోషే ప్రభావమే లాజరు మీద పడింది. ప్రేమల వారలారా, మోషే ప్రభావమే లాజరు మీద పడి ఇంత గొప్పవాడైతే అసలు మన మీద ఎవరి ప్రభావం చెప్పండి? మోషే కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు యేసుక్రీస్తు. మనం నమ్మింది ఆయనను, మన మార్గదర్శి ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయనను లేఖనాలలో చూస్తున్నాం. ఆయన త్యాగాన్ని మనం చదువుకుంటున్నాం. ఆయన త్యాగాన్ని వింటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభావం అనేది నీ మీద, నా మీద ఉండాలి. ఇంకా చెప్పాలంటే సంఘములో నువ్వు ఉన్నావంటే ఆయన శరీరములో భాగానివి. ఆయన శరీరంలో భాగానివైతే ఇదిగో నువ్వు యేసుక్రీస్తుతో ఉండేవాడివి, యేసుక్రీస్తులో ఉండేవాడివి. ప్రేమ వారలారా, ఆ ప్రభావం మన మీద ఏమైనా పడుతుందా? మీరు ఆలోచించండి. మోషే ఎవరు, లాజరు ఎవరు? ఆయన దాన్ని వదులుకున్నాడన్న సంగతి తెలియగానే అసలు నేనెంత అని మోషే జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సహోదరుల కొరకు తనను తాను త్యాగం చేసుకున్న లాజరు చరిత్రను చెబుతున్నాడు యేసుక్రీస్తు. ఇది మనం చక్కగా ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభావం నీ మీద, నా మీద ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా సంఘములోనికి వచ్చాం. సంఘము యేసుక్రీస్తు రక్తము ద్వారా కట్టబడింది. ప్రేమల దేవుని పనులారా, ఇదిగో ఆయన ప్రభావం నీ మీద, నా మీద ఉంటుందా? ఆయన మన కొరకు ఏం చేశాడంటే పరలోకపు సింహాసనాన్ని వదులుకున్నాడు. ఐగుప్తు ధనం అనేది చాలా చిన్న విషయం, పరలోకపు మహాభాగ్యం అనేది చాలా గొప్ప విషయం. అంతకంటే గొప్పది ఏమీ లేదు. యేసుక్రీస్తు దాన్ని వదులుకున్నాడు, తన ప్రాణాన్ని వదులుకున్నాడు. ఎందుకు? సహోదరులమైన మన రక్షణ కొరకు. ప్రేమల దేవుని పిల్లలారా, మోషే ధనాన్ని వదులుకుంటేనే లాజరు అమ్మో ధనాన్ని ఆయన వదులుకున్నప్పుడు నాకెందుకింత అని ఆ ప్రభావంతో బ్రతికినప్పుడు యేసుక్రీస్తు చరిత్రను ముమ్మారు చదువుకుంటుంటాం, చాలాసార్లు చదువుకుంటుంటాం కదా. ఆయన ప్రభావం నీ మీద, నా మీద ఏమైనా పడుతుందా?
ఒక కొత్త సినిమా రాగానే ఆ సినిమా స్టైల్స్ యూత్ మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి మన వాళ్ళ డ్రెస్అప్లు, వాళ్ళ కటింగ్లు చూస్తుంటాం. మరి యేసుక్రీస్తుని గురించి బాప్టిజం తీసుకున్నదని మొదలుకొని సంఘంలోకి వచ్చి వింటున్నాం మన దేవుని పిల్లల. ఒక్కసారి సినిమా చూడగానే వాడి మీదకి ప్రభావం వచ్చింది. మరి యేసుక్రీస్తుని గురించి ఎన్నిసార్లు విన్నాం మనం? మీరు ఆలోచించండి, ఆ ప్రభావం ఇంకా మన మీద పనిలేదా? మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నాం, ఎన్నిసార్లు వింటున్నాం, ఎన్నిసార్లు ఇదిగో టీవీ ప్రసంగాలు వింటున్నాం, ఎన్నిసార్లు యూట్యూబ్లలోనికి వెళ్ళి ప్రసంగాలు వింటున్నాం. ప్రతి ఆదివారం యేసు మనతో మాట్లాడుతున్నాడు లేఖనాల ద్వారా. ఇన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రభావం నీ మీద ఏమైనా పడిందా? పడాలి. ఆయన ప్రభావం మన మీద పడటం లేదంటే దులుపుకొని వెళుతున్నాం. వింటున్నాం, దులుపుకొని వెళుతున్నాం, వింటున్నాం, దాని గురించి బాగుందంటున్నాం, ఇంకా ఇది ఇలా చెప్తే బాగుందంటాం, అలా చెప్తే బాగుంటుంటాం, వెళ్ళిపోతున్నాం. వాటి ప్రభావం నీ మీద పడకపోతే ఎన్ని మాటలు విన్నా ప్రయోజనము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. డాక్టర్ అంటాడు మందులు పడుతున్నాయా నీ శరీరానికి? పడుతున్నాయి డాక్టర్, ఇబ్బంది ఏమీ లేదు, ఓకే. మందులు పడుతున్నవి, సినిమాల ప్రభావం పడుతుంది, రాజకీయపు ప్రభావం ఒక్క నెలాగితే అంతటా చూడండి వాటి ప్రభావం మనకు కనపడుతుంది. మరి బాప్తిస్మాన్ని తీసుకొని ఆయన స్థాపించిన రక్తము ద్వారా స్థాపించిన సంఘంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభావం నీ మీద పడిందా? పడకపోతే ఇప్పుడు మన దేవుని పిల్లలారా మన జీవితానికి ప్రయోజనము లేదు ప్రియమైన వాళ్ళారా. ప్రభావం పడటమే కాదు, ఇదిగో ఆ ప్రభావం మనలోనికి వెళుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో బల్లలో చెయ్యి వేస్తున్నామంటే అద్దరింటి ప్రభు ఎక్కడికి వెళుతున్నాడు? నీ లోనికి వెళుతున్నాడు ప్రియమైన వాళ్ళ. మోషేను చూసినందుకే లాజరు ఇలా అయిపోతే ప్రభు బల్లలో యేసుక్రీస్తు మన లోనికి వెళుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. క్రీస్తు స్వరూపము మనలోనికి రావాలి ప్రియమైన వాళ్ళ. ఆలోచించండి, సంఘములోనికి మనల్ని తీసుకుని వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాలని, యేసుక్రీస్తు ప్రభావం మన మీద ఉండాలి అని, ఇదిగో యేసుక్రీస్తులా ఈ భూమి మీద మనం బ్రతకాలి అని. అందుకే లోకంలో ఉంటున్న మనల్ని పిలిచి సంఘములోనికి తీసుకుని వచ్చి ఆయన ప్రయాసపడుతున్నాడు. పౌలు గారు అన్న మాట దయచేసి మీరు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. క్రీస్తు స్వరూపం, ఆయన ప్రభావం మన మీద పడాలి. ఆయన ప్రభావం మన మీద పడటమే కాదు, మనలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. అంటే ఇదిగో 4 ఉండాలి ప్రేమ వాళ్ళారా. బోధన మీద ప్రభావాన్ని చూపించాలి, వాక్యం మీద ప్రభావాన్ని చూపించాలి. 2వది సహవాసము ప్రేమ వాళ్ళారా, నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. 3వది రొట్టె విరుచుట, అది నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది ప్రేమ వాళ్ళారా. ఎడతెగని ప్రార్థన, అది నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు స్వరూపంలోనికి నిన్ను తీసుకుని వెళుతుంది ప్రేమ వాళ్ళారా. అందుకే చూడండి, బోధ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, ఎదుగుదల ఉండదు. సహవాసము పరిశుద్ధులందరూ కలిసి ఒకరి ఆత్మీయ జీవితాన్ని గురించి ఒకరు చర్చించాలి, ఒకరి శోధనల గురించి ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి ఇంకొకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహవాసము లేదనుకోండి, మీరు ఎదగలేరు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇంట్లో యూట్యూబ్లో చూస్తున్నానండి అంటారు. దేవుడు సహవాసాన్ని కోరాడు. అందుకే దుష్టుడు ఈ నవీన కాలంలో ఏం చేస్తున్నారో తెలుసా?
ఆన్లైన్లో చూసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. దేవాలయంలోనికి వచ్చి సహవాసం కలిగి ఉండేవారి సంఖ్య తక్కువైపోయింది. జనులు కాస్త ఏమైపోతుందంటే నెటిజనులు అంటున్నారు. సహవాసం ఏది చెప్పండి? సహవాసం ఏది? సహవాసం ఏది ప్రియమైన వారలారా? సహవాసం లేనప్పుడు ప్రియమైన వారలారా రొట్టె ద్రాక్షరసం అనేది లేదు. అసలు రొట్టెలో నువ్వు పాలు పొందట్లేదంటే, ఇదిగో ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని, పాలు పంపులు నువ్వు పొందట్లేదంటే అసలు ప్రభు వాడవు, ప్రభు దానము కానే కాదు ప్రియమైన వారలారా, కానే కాదు ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, ఇదిగో ఎవడిలోనైతే క్రీస్తు ఆత్మ ఉందో వాడు నావాడు, ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడో వాడు నావాడు కాదు. క్రీస్తు ఆత్మ ఎక్కడుందో తెలుసా? సంఘాన్ని నడిపించే బాధ్యతను తీసుకుంది. సంఘములోనికి వస్తే ఆత్మ నడిపింపులో ఉంటావు ప్రేమన దేవుడు పిల్లలారా. ఆ సహవాసాన్ని కలిగి రొట్టెలో చెయ్యి వేసినప్పుడు ప్రభువు నీలోనికి వస్తున్నాడు. ఎడతెగని ప్రార్థన ఆయన స్వరూపంలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది. అప్పుడు ఐక్యత అనేది వర్ధిల్లుతుంది. ఎప్పుడైతే ఐక్యత మనం కలిగి ఉన్నామో సహోదరులను ప్రేమించడం మొదలు పెడతాం. సహోదర ప్రేమ అనేకులను రక్షణలోనికి రావాలి, అనేకులను రక్షణలోనికి తీసుకొని రావాలి అని ఇదిగో పరిచర్య భారం అనేది ఇదిగో సంఘమైన మనకు కలుగుతుంది ప్రియమైన వారలారా. భారం, పరిచర్య భారం. యేసుక్రీస్తు ప్రాణాన్ని మన కొరకు బలంగా పెట్టినప్పుడు ప్రియమైన వారలారా, లాజరుకు మోసే ప్రభావం ఉన్నప్పుడు మన మీద యేసుక్రీస్తు ప్రభావం ఉంటే మనం ఆగలేని ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. సంఘం అనేది ఇదిగో నిన్ను వర్ధిల్ల చేయడానికి ప్రేమన వారలారా, క్రీస్తు స్వరూపము నీలో ఏర్పాటు చేసేది ప్రేమన దేవుని పిల్లలారా. సంఘాన్ని నిర్లక్ష్య పెట్టావా? ప్రభు శరీరంలో నుంచి దూరం అవుతున్నావు. ప్రభు శరీరంలో నుంచి నువ్వు దూరం అవుతున్నావు అంటే నువ్వు ప్రభు వాడు, ప్రభు దానము కాదు ప్రేమన దేవుని పిల్లలారా. మన జీవితంలో 4 ఉన్నాయా? బోధ విషయంలో ఎదుగుతున్నావా? చాలామంది వస్తుంటారు, ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటారు, నీకు బోధ విషయంలో లేదు. చాలామంది చూడండి, సహవాసానికి ఉండడానికి ఇష్టపడరు ప్రేమల వారలారా. వస్తారు, ఆమె అనగానే ఒకరు వెళ్ళిపోతారండి, ఇంకెవరితో మాట్లాడే పనే లేదు. సహవాసము కలిగి ఉండాలి. మనం అందరము కలిస్తే క్రీస్తుకు శరీరము అని మర్చిపోతుంది ప్రేమల వారలారా. మరి కొద్దిమంది చూడండి, రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోరు. ఎందుకు తీసుకోరు? తీసుకుంటే బతకాలి కదా, మరి బతకొద్దా? ఎందుకు చేయవేయట్లేదు? ఆలోచించు. సిద్ధపడాలి, రావాలి, ఇదిగో పశ్చాత్తాప పడాలి, చేయి వేయాలి. ఇదిగో నేను ఇంకొకసారి పాపములోనికి వెళ్లకుండా ఎప్పుడు నిలదొక్కుంటావు? బల్లకు దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది, బాప్తిస్మానికి దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది. ఏమంటే బల్లకు దూరంగా ఉండి బ్యాప్టిస్మానికి దూరంగా ఉన్న వాళ్ళకి తేడా ఏమన్నా ఉందా? వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తే బాగోదు అని దూరంగా ఉన్నారు బ్యాప్టిస్మానికి. మనం ఏం చేస్తుంటాం? బల్ల తీసుకున్న తర్వాత పాపం చేస్తే బాగోదులే అంటే నువ్వు తీసుకోవటం లేదంటే దాని అర్థం ఏంటి? పాపం చేయాలన్న ఆలోచన నీలో ఉంది. ఎంత ధైర్యం నీకు! అసలు ఒక ఆకారము సిలువలో నలిగిపోయి నీ పాపాన్ని మాన్పడానికి నీ దగ్గరికి వస్తే పాపం చేస్తానన్న ఆలోచన నీకుండి దానికి దూరం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రాణత్యాగం కూడా నీకు ఎలా కనిపించింది? చిన్నగా కనిపించింది ప్రేమల వాళ్ళ. న్యాయమే. ఒకరు తీసుకోరు, ఇంకొకరికి ఆలోచన మొదలవుతుంది, ఆయన ఎందుకు తీసుకోలేదు? ఓహో, పాపము చేస్తానన్న భయం ఉంటే తీసుకోకపోవటమే మంచిదన్నమాట. నెమ్మదిగా ఏమంటారు? సంఘం అంతా అభ్యంతరం పడుతుంది ప్రేమల దేవుని పిల్లలారా. సంఘం అంతా. ఒకరోజు ఒక వ్యక్తి బల్ల తీసుకోలేదు, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఎందుకు తీసుకోలేదు అన్న ముసిముసిగా అవుతున్నాడు. నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, ఎందుకు తీసుకోలేదు చెప్పు. దేనికి నవ్వాలో తెలియదు. బల్ల తీసుకొని ఎందుకు తీసుకుంటే నవ్వా? ఇది నవ్వులాటగా ఉందా? ఆయన విలవిలలాడుతూ ప్రాణం పెట్టింది నవ్వులాటగా ఉందా? చాలా గద్దించాను ప్రేమ వాళ్ళ.
అప్పుడు చెప్తున్నాడు, అన్నయ్య ఇదిగో ఈ బలహీనతతో నేను పట్టి పీడిస్తున్నా. చెప్పగలవా సంఘానికి ఈ బలహీనత? నీ బలహీనతనైతేనే దాచుకుంటావు, ఇంకా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటావు. నాకు బలహీనత ఉందని ప్రభు వల్లకు దూరం అయితే ఎప్పుడయ్యా నువ్వు బలవంతుడుగా మారేది? బలలో చెయ్యి వేయి, బలంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఆ రోజు నుంచి బలలో చెయ్యి వేస్తాడు. జాగ్రత్త నీ బలహీనత విషయంలో. భయం 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 భయం. కొన్ని రోజులకు సంతోషం వచ్చి నేను అధిగమించాను పాస్టర్ గారు అన్నది. ఎంత సంతోషం! మనం గుట్టు చప్పుడు కాకుండా లోపల పెట్టుకుని ఎవరికి తెలియదులే అనుకుంటాం. ఎప్పుడు వాటి నుంచి బయటికి నువ్వు వచ్చేది చెప్పు? ఎప్పుడు బయటకు వచ్చేది? ప్రభు వల్లలో నువ్వు చెయ్యి వేయటం లేదంటే ఎంత అపరాధం తెలిసినప్పుడు మన వల్ల ఆయన శిలువ త్యాగాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇదిగో పశ్చాత్తాపడు, యోగ్యుడిగా తీసుకో, నాకు బలాన్నివ్వు నాయనా. ఇదిగో నీ రక్తము నీ శరీరాన్ని తీసుకుంటున్నా, నాకు బలాన్నివ్వు. ఎడతెగని ప్రార్థన అన్నాడు ప్రేమల వారలారా. ఇదిగో క్రీస్తు స్వరూపము నీవు ఏర్పాటు చేయబడుతుంది ప్రేమల వారలారా. అందుకే సంఘం అనేది క్రీస్తు సంఘము. ఎందుకో తెలుసా? క్రీస్తు స్వరూపాలు ఇక్కడ ఏం చేయబడతాయి? ఏర్పాటు చేసేంత వరకు ఇదిగో కాపరి గారు ఏం చేస్తాడంటే చక్కగా రకరకాల సంగతులు తీసుకుని వచ్చి చెబుతుంటాడు. ఇందులో నువ్వు నేను తయారు కావాల్సింది క్రీస్తులా ప్రేమల దేవుడు కలలా. నిజంగా క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడితే క్రీస్తు సహోదరుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా దేవుడి కార్యక్రమాలు చేయకుండా ఉండలేము ప్రేమల దేవుడు కలలారా. ఎందుకు? నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి. ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది ప్రేమల దేవుడు కలలారా. దయచేసి ఆలోచించండి. ఎక్కడో ఐగుప్తు దేశంలో ఒక మోషేను చూసే లాజరు అలా మారిపోయాడంటే యేసుక్రీస్తు నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు ప్రాణత్యాగం చేశాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటే ఆయన ప్రభావం మన మీద ఉండగలిగితే ప్రేమల వారలారా, ఇదిగో అనేకులు ఇంకా బానిసత్వంలో ఉన్నారు, పాపం బానిసత్వంలో. వాళ్ళని వెలికి తీసుకుని రావటానికి నువ్వు నేను క్రీస్తుగా ఉండాలి ప్రేమల వారలారా. కాబట్టి సంఘానికి శిరస్సుగా ఆయనను చేసుకొని ఇదిగో మన అవయవాలుగా ఉండి ఇదిగో ముందుకు వెళ్ళవలసిన వారం ప్రేమల దేవుని కలలారా. 2023 కంటే 24 బాగుండాలి, 22 కంటే 23 బాగుండాలి ప్రేమల వారలారా. 23 బాగుండాలి. ఈరోజు పరిటాల దగ్గర కంచికచెర్ల ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆరాధన ముగించుకున్న తర్వాత ఉదయకాలం విజయవాడ దగ్గర దేవుళ్ళు చక్కగా ఉండేవారండి, చక్కగా ఉండేవారు. మేము సెమినార్లు చేస్తున్నప్పుడు వంట చేసేవాడు తెలంగాణ ప్రాంతానికి వచ్చారు పేరు స్వామి గారు. స్వామి గారు నీకు ఎంత ఇవ్వాలి అన్నప్పుడు నవ్వి, దేవుని పని అండి ఇది, ఏదైనా పెళ్ళి నేను అడగటానికి, ఇది దేవుని పని అండి, దేవుని పని, ఇది దేవుని పని అండి అని నవ్వుతూ ఉండేవాడు. ఎంత కష్టపడేవాడు, చాలా ఆనందం వేసేది. ఆయన కూడా ఇంతమంది దేవుని పిల్లలకు నేను వండి పెడుతున్నాను అన్న ఆనందం ఆయనలో చూసేది. ఎన్నిసార్లు వండమన్నా వండేటోడండి. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలుసా? ఏమైందో ఏంటో, కాస్త సహవాసానికి దూరం అయ్యాడు, సంఘానికి వెళ్ళటం కొన్ని రోజులు మానేశాడు. ఇదిగో తర్వాత షుగర్ పెరిగింది. ఇదిగో మరలా ఆ పాత అలవాట్లలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇదిగో జనవరి 4వ తేదీ హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఎంత బాధేసిందంటే, ఈ హార్ట్ అటాక్ ఏదో దేవుల్లో ఉన్నప్పుడు వచ్చినా బాగుంది కదా. ఆయన చేసిన తప్పు ఏంటంటే సహవాసానికి దూరం అయ్యాడు, సంఘానికి మానేశాడు, అంతే. మరలా ఏ పాపాలను విడిచాడో ఆ పాపంలోనికి వెళ్ళాడు. సంఘానికి మానేశాడంటే బోధ లేదు, సహవాసము లేదు, ప్రభు వల్లలో చెయ్యి వేసేది లేదు, ప్రార్థన లేదు, అంతే. ఇంకా ప్రార్థన లేదు. స్వామి గారు ఏంటి పరిస్థితి అంటే ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం ఏమండి ఇదిగో ఈసారి నేను రాలేనేమోనండి, నేను బిజీగా ఉన్నాను. పాత అలవాట్లకి వెళ్ళిపోయాడు కదా, ఒకవేళ బయటపడతాయేమని ఈసారి రాలేదు భోజనాలు వండటానికి ప్రేమల వారలారా. సరేలే ప్రభు ఎవరినైనా ఏర్పాటు చేస్తారని వేరే వాళ్ళతో మేము చేయించాం. ఇదిగో అక్టోబర్లో అది అయిపోయింది, నవంబర్, డిసెంబర్, జనవరి 4వ తేదీ మేము చనిపోయాడు ప్రేమల వారలారా.
బాధేసింది, చాలా బాధేసింది. అయ్యో, ఎందుకు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆ చివరి మూమెంట్లో ఎందుకు ఇలా చేసుకున్నాడు? ఎవడెప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు అవిధేయత వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చావుకు దగ్గర పడుతున్నప్పుడు దేవుడేమో రమ్మంటుంటాడు, దుష్టుడు ఏం చేస్తాడు? అవిధేయతలోకి తీసుకెళ్తుంటాడు. మనకు అర్థం కాదు, ఏం కదలే అనుకుంటుంటాం. కానీ అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అంటాడు. కాబట్టి సంఘ సహవాసము, బోధ, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి ప్రియమైన వారలారా. జస్ట్ ఒక 2 నెలలు ప్రియమైన వారలారా అలా దూరం అయిపోయాడు. ఏమైందో తెలియదు. అసలు స్వామి గారు మీరేనంటే నవ్వుతున్నాడు. ఏం జరిగింది అంటే, ఇదిగో లోకపు సహవాసాలలోనికి వెళ్ళిపోయాడు. దేవుని పని అంటే ప్రేమించి వచ్చేవాడు. నేను రాలేనండి అంటున్నాడు. నేను బిజీగా ఉన్నాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని మాకు అర్థం కాలేదు. మా పనులు మేము ఉన్నాం. 4వ తేదీ తెలిసింది ప్రియమైన దేవుని పిల్లలారా. అయ్యో స్వామి గారు ఎంత పొరపాటు చేశారు మీరు, ఎంత పొరపాటు. ఏమండి, కాలు ఒక్క క్షణమే జరుగుతుంది ప్రియమైన వారలారా, దాని ప్రభావం నడుముల మీద, ఎముకల మీద పడుతుంది ప్రియమైన వారలారా. మనం ఏదో అనుకుంటాం ప్రియమైన వారలారా. దేవుడు అంటున్నాడు, 2వ రాకడ సమీపించినది కొలది సహవాసముగా కూడుట మానొద్దు అని ఎందుకంటాడంటే, ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. నువ్వు ఒక్కసారి మానవా, కాలు జారావా, ఇక మరలా సరిదిద్దుకోవటం అనేది మన వల్ల కాదు ప్రేమ దేవుని పిల్లలారా. ఒకదాని తర్వాత ఒకటి మన మనస్సాక్షిలోనికి రాదు. దేవుడు మనల్ని పిలిచి సంఘములో కూర్చోబెడితే దుష్టుడు మనల్ని సంఘానికి ఎడబాపాలనుకుంటున్నాడు. సంఘానికి ఎడబాపడంటే ఆయన శరీరంలో అవయవముగా ఉండని స్థితి. ఇదిగో బోధ ఉండదు ప్రేమన వరలారా, కన్ఫ్యూజన్ ప్రేమన వరలారా, సహవాసం ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా, రొట్టె విరుచుట ఉండదు ప్రేమన వరలారా, ప్రార్థనా జీవితం ఉండదు. మరలా ఎక్కడ ప్రారంభించామో ఆ మొదటి స్థితికి వెళ్ళిపోతాం ప్రేమల వల్ల. దయచేసి మనం అలా ఉండకూడదు. ఇదిగో మోషే ప్రాణత్యాగం చేయలేదు. సింహాసనాన్ని, ధనాన్ని వదులుకుంటేనే లాజరు ఇంత ప్రభావాన్ని పొందుకుంటే, నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని వదిలిపెట్టి ప్రాణత్యాగం చేసి దాసుల స్వరూపాన్ని ధరించుకొని మన కొరకు ఇంత త్యాగం చేసిన ఆయన ప్రభావం నీ మీద ఏమైనా పడుతుందా? ఆలోచించు. ఈ రాత్రి ఆ ప్రభావం మన మీద పడాలి. ఆ ప్రభావం మన మీద పడితే మనం 2 చేస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తాం, సహోదరుని కూడా ప్రేమిస్తాం. యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రేమించాడు, సహోదరుని ప్రేమించాడు. ఆ 2 ఆజ్ఞలు మన జీవితంలో నెరవేరుతాయి ప్రేమ దేవుని పిల్లలారా. దయచేసి క్రీస్తు సంఘముగా కూడుకుంటున్న మీరందరూ కూడా నూతన లక్ష్యాలతో ఈరోజు రాగానే మరలా పని జరుగుతుంది ఏంటి అనుకున్నాను. జయరాజ్ అని చెప్పాడు, ఇది మార్చేస్తున్నామండి అని. మారేది ఇదేనా? ఇందులో కూర్చుంటున్నాం, మనమేమన్నా మారుతున్నామా? మారేది ఇదేనా? ఇందులో కూర్చుంటున్న మన సంగతి ఏంటి? మీ కళ్ళ ముందే ఇదిగో సీలింగ్ మారిపోతుంది. మీ కళ్ళ ముందే ఇదిగో కప్పు మారిపోయింది. మళ్ళీ సంవత్సరానికి రాగానే ఇది ఎలా ఉంటుందో తెలియదు. దానికంటే అందంగా మనం ఉండాలి. చూసారు, మారుతున్నాయి మన కళ్ళ ముందు కదా. నువ్వు నేను మారాలి. మన జీవితాలు మారకపోతే ఎందుకు మన వాళ్ళ మారి చూడండి ఎంత ఆనందం. లాజరు సంతోషంగా కన్ను మూశాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడ్డాడు. ఏ వాక్యము గ్రంథస్థం చేయబడని ఆ రోజుల్లోనే లాజరు గారు అంత గొప్పగా బతికారు చూడండి. అందుకే అరణ్యములోకి వచ్చిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళ స్థితిగతులు చూసి సహోదరుని ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అదే క్రొత్త నిబంధనలో ఉంది ప్రేమ వల్ల. కాబట్టి సంఘ సహవాసాన్ని కలిగి వర్ధిల్లుతూ మనం మారుతూ క్రీస్తు స్వరూపానికి వరకు మనం వెళ్ళాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాకృపయు కలిగిన మిగిలిన మాటల తండ్రి, ఘనమైన ఆనందమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విలువైన మాటలనైనా నీ పిల్లలుగా వీరికి ఎవరు ఆనందించి వదిలేసేవారు కాకుండా
నీ వాక్కులను మా హృదయంలో ఫలింపజేసుకోగలిగే బాధ్యాన్ని అనుగ్రహించండి. క్రీస్తు సంఘమైన ఏలూరు ప్రాంతంలోనైనా తండ్రి సేవ జరుగుతుండగా నాయన సంఘ కాపులుగా మీ కుటుంబాన్ని దీవించండి. సంఘ బిడ్డలలోనైనా యవనస్తులను, పిల్లలను, స్త్రీల సమాజాన్ని తండ్రి ఇదిగో నాయన సంఘ పెద్దలను నాయన జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభావాన్ని కలిగిన ఆయనకు శరీరమై నాయన నిన్ను ప్రేమిస్తూ సహోదర ప్రేమ కలిగి ఉంటున్నాయన పరిచర్యలో ముందుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈజిప్ట్ ద్వారా నాయన 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగిన సంఘక్షేమ సహవాస కూడికలను జయకరంగా జరిగించినందుకు మీరు వందనములు చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ తండ్రి ఎత్తబడిన వాక్కులు నాయన మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయగా ఈ రాత్రి ప్రయాణంలో నాయన మాకు తోడుగా ఉండండి తండ్రి. 23-24 తిరుపతిలో జరగనయ్యుంటున్నా తండ్రి తరగతులను కూడా నాయన నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతికులతో ప్రాధాన్యపడుతూ వచ్చిన నీ పిల్లలందరినీ వారిని వారి కుటుంబాలను కలిగిన సమస్తలను నీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సహాయము స్థానిక సంఘములకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్.